ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో రమ్మ, రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వచ్చిన లంసమ్ అమౌంట్ని అంటే వాళ్ళకు ఒక పాపం ఎలా చేయాలా, దీన్ని ఎలా భార్యని ఎలా సేవ్ చేసుకోవాలని, వాళ్ళని వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలని కూడా కొంతమందికి ఐడియా ఉండదు. పిల్లల మీద ఉన్న ప్రేమ అలాంటిది, బ్లైండ్ గా మనం వెళ్ళిపోతూ ఉంటారు పేరెంట్స్. సో అసలు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఎలాంటి మిస్టేక్స్ చెయ్యకూడదు, వీళ్ళు ఆ ఏజ్ లో జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎవరైనా 4 రూపాయలు ఉంటేనే చూస్తారు తప్ప, అది పిల్లలైనా ఎవరైనా, డబ్బులు లేకపోతే ఎవరు చూడరు. అంతా డబ్బులుండి కూడా కొందరు ఏమీ లేని స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. కరెక్ట్. సో ఎలా వీళ్ళు ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నువ్వు అన్నట్టు పంచదార ఉన్న చోట చేవలన్నీ మోగుతా అన్నట్టు, డబ్బులు ఉన్నప్పుడే అందరూ మీ చుట్టూ ఉంటారు. సో రిటైర్మెంట్ కార్పస్ మనీ చేతిలోకి వచ్చినప్పటి నుంచి రాకముందే ప్లానింగ్ ఉండాలి. బేసికలీ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే, ఎంతమంది క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు తెలిసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మోస్ట్లీ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, డబ్బులు రాగానే కొంత, అంటే వీళ్ళ కోసం ఉంచుకోరని నేను చెప్పను, కొంత కొడుక్కి, కొంత కూతురికి, తర్వాత కొడుకు పిల్లలకి, కూతురు పిల్లలకి ఎంతో కొంత అలా అందరికీ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులతోని వీళ్ళిద్దరూ, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉండాలనుకుంటారు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఫ్యామిలీకి ఇవ్వడం వల్ల కాదు ప్రాబ్లం వచ్చేది. ఫ్యామిలీకి ఇచ్చిన తర్వాత నీ వెనక నీ వైఫ్ ఒక ఉంటారు. సో హస్బెండ్ ఎప్పుడు కూడా వైఫ్ గురించి కాదు, పిల్లల మీదే ఉంటది ఎక్కువ. ఎప్పుడైతే నీకేమైనా అవుతుందా అంటే, అప్పుడు తర్వాత చూసుకోవడానికి ఆమెకి ఎవ్వరు ఉండరు. మల్టిపుల్ కేసెస్ నేను చూసాను ఇట్లాగా, స్పెసిఫిక్ గా ఆడవాళ్ళతోని. అయితే మనీ ఉంటే ఆ మనీ కూడా వాళ్ళు మా పిల్లలకే ఇచ్చేసి, ఎందుకంటే ఆవిడకి హ్యాండిల్ చేయడం రాదు, సో ఏం చేస్తారు, డబ్బులు కూడా పిల్లలకే ఇచ్చేసి నువ్వే చూసుకో అని చెప్పిన రోజులు ఉన్నాయి. అండ్ సెకండ్ కేసు ఏంటి అంటే, హస్బెండ్ ముందే అందరికి పంచడం వల్ల తన దగ్గరకు వచ్చేటప్పటికి, వైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి తనకి ఏమి మిగలకపోవడం, తర్వాత తను చూసే వాళ్ళు ఎవరు లేకపోవడం. సో ఇవి రెండు జరుగుతాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ దగ్గర రిటైర్మెంట్ కార్పస్ వచ్చినప్పుడు ఇది ఇంత, ఇది ఇంత, ఇది ఇంత అని వీలునామా రాయండి, కానీ చేతికి డబ్బులు ఇవ్వకూడదు. మీ తర్వాత వాళ్ళకి వెళ్ళాలి, కానీ మీరు ఉన్నప్పుడు కాదు. మీ తర్వాతనే వాళ్ళకి వెళ్ళాలి. మీ తర్వాత, మీ ఆవిడ తర్వాత మాత్రమే మీ పిల్లలకి వెళ్ళాలి, మీరు ఉన్నప్పుడు కాదు. ఉన్నప్పుడు పండగలకి పబ్బాలకి డబ్బులు ఇవ్వండి, అంతేగాని పంచేయద్దు, పంపకాలు చేయొద్దు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అంటే చాలా పెద్ద తప్పు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరే దూరాన్ని పెంచుకుంటున్నారు రిలేషన్షిప్ లో కూడా. ముందు డబ్బులు ఇచ్చేస్తే తర్వాత వాల్యూ ఉండదు కదా, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ చేసేది ఏంటంటే, రిటైర్మెంట్ కార్పస్ రాగానే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడం. సో నా పిల్లలకి ఉంటుంది అంటే, ఈ ప్యాటర్న్ కూడా చాలా ఎక్కువ అబ్జర్వ్ చేశాను రాదా. అంటే ఒక బిల్డింగ్ తీసుకుంటారు, లేకపోతే 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు తీసుకుంటారు, ఒకటి నా కొడుక్కి, ఒకటి నాకు, ఇంకోటి నా కూతురికి అన్నట్టుగాను అట్లా తీసుకొని ఉంచుకుంటారు. మొత్తం తీసుకొని వీళ్ళకైతే ప్రాపర్టీ ఉంటుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, నా తర్వాత ఇవి 2 పిల్లలకి ఇచ్చేస్తాను, నేను ఉన్నంత వరకు ఒక దాంట్లో నేను ఉంటాను, ఒక దాంట్లో నాకు అద్దె వస్తుంది, సో అద్దెతో నేను బతికేయచ్చు, నాకు ఇల్లు ఉంటుంది, అద్దెతో నేను బతకొచ్చు, ఇంతవరకు ఓకే. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆ అద్దె కలెక్ట్ చేసుకోవడంలోని, ఆ ఇంటి రిపేర్స్ లో కానీ, వీటన్నిటిలోని ప్రాబ్లం. ఒక అంటే రెంట్ కలెక్షన్ దగ్గర నుంచి అడ్వాన్స్ దగ్గర, రిపేర్స్ దగ్గర, వీటన్నిటిని మీరు స్వంతగా చూసుకోగలిగిన స్టేజ్ ఎంతవరకు ఉంటారు? అంతే కదా, నిజమే. 60 తర్వాత మాక్సిమం ఒక 8-10 years వరకు. ఆ తర్వాత నుంచి అండ్ అప్పటికి బిల్డింగ్ పాతనైపోవచ్చు, ఫ్లాట్లు కొనుక్కుంటే పాతవైపోతాయి, మళ్ళీ వాటిలో రిపేర్లు పెరుగుతాయి, ఇవన్నీ మీరు చేయించుకోలేరు. సో ఓన్లీ రిటైర్మెంట్ కార్పస్ ని అంటే ల్యాండ్లు అప్రిషియేట్ అవుతాయి, ఫ్లాట్లు అప్రిషియేట్ అవుతాయి అన్న పాయింట్లో తీసుకుంటే, దాన్ని చూసుకునే వాళ్ళు కూడా తర్వాత ఉండాలి. చాలా మంది కేసెస్లోని, అంటే నేను చెప్తున్నది ఇలాంటి సిటీస్లో ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడో ఫారెన్లో ఉంటారు, కనీసం ఈ ప్రాపర్టీస్ని పంచుకోవడానికి కూడా వాళ్ళు రారు. చాలా కేసెస్ ఉన్నాయి అలాగా. ఎంతో మంది క్లయింట్స్ చూసాను, మా పేరెంట్స్కి అక్కడ ఉంది మేడం, మాకు రావడానికి అవ్వట్లేదు, సో వీ కాంట్ క్లెయిమ్, అది అలా ఇంకెవరో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అదే మనీ రూపంగా ఉంటే ఈజీగా పిల్లలకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది. సో అలా కాకుండా ప్రాపర్టీస్ రూపంలో ఉండడం వల్ల అది పిల్లలకి వెళ్ళక, అది అలా ల్యాండ్ రూపంలోని, ఇళ్ళ రూపంలోని, ప్రాపర్టీస్ రూపంలో ఇక్కడ ఉంటున్నారు, పిల్లలేమో ఎక్కడో ఫారెన్ లో సెటిల్ అయి ఉంటున్నారు. సో ఇది సెకండ్ మిస్టేక్. మీ రిటైర్మెంట్ ఇన్కమ్ తోని డెఫినెట్లీ ఇంత ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేస్తే, తర్వాత మీకేమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే, మీకేమైనా మెడికల్ సిచ్యువేషన్ వస్తే, లేకపోతే ఫ్యామిలీస్ అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేసుకోవడానికి, ఇప్పుడు ఓకే మీరు నడవగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు, తర్వాత మీ పనులు మీరు
చేసుకోలేని టైంలో మీకు ఒక సపోర్ట్ కావాలంటే దాన్ని కూడా ఎవరు ఎఫోర్డ్ చేయలేరు కదా. సో మనీ ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ మిస్టేక్ కూడా చేయొద్దు. ఈ మిస్టేక్ అంటే రిటైర్మెంట్ కార్పస్తోని ఇల్లులు కొండాలి, ప్రాపర్టీస్ తీసుకోవడాలు కాదు. ఒకవేళ మీకు ఉండడానికి ఒక ప్రాపర్టీ కావాలంటే దట్ ఈస్ ఫైన్, కానీ రెంట్కి ఇచ్చుకొని అది నా పిల్లలకి ఇచ్చుకోవాలి ఇంతవరకు వద్దు. ఎంతవరకు అంటే మీకు కావాల్సిన ప్రాపర్టీ మీ పర్సనల్ యూజ్ వరకు మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఇంత కార్పస్ వస్తుందని మీకు తెలిసే లోపే బ్యాంక్ వాళ్ళకి తెలిసిపోతుంది. అకౌంట్లోనే కదా డబ్బులు పడతాయి. సో వెంటనే బ్యాంక్ మేనేజర్లు అందరూ మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్గా చెప్తారు, మేడం ఇది బాగుంటుంది, ఈ పాలసీ బాగుంటుంది సార్, ఇక్కడ తీసుకోండి అది తీసుకోండి అని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే డబ్బుల విషయం వచ్చేటప్పటికి సొంత వాళ్ళ మన వాళ్ళు కాదు, రైట్? అవును. ఇంకా ఎంప్లాయీస్ మీ వాళ్ళు ఎలా అవుతారు? ఖచ్చితంగా. సో మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ మనీ రాగానే వాళ్ళు చెప్తున్నది అంటే పక్క వాళ్ళు ఫోర్స్ చేస్తారు, ఆ మేనేజర్ నాకు తెలిసిన వాడే, నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్ అని వాళ్ళు చెప్తున్నారు కదా, కొన్ని పాలసీస్ లో పెడతారు. ఆ పాలసీస్ లో రిటర్న్స్ రావు, డబ్బులు ఇరుక్కుపోతాయి. సో ఇవి కూడా మిస్టేక్, చాలా చాలా పెద్ద మిస్టేక్. ఇది కూడా ఎవరు చేయకూడదు. మీకు ఒకవేళ ఎవరైనా ఒక పాలసీ గురించి సజెస్ట్ చేసినా దాని గురించి రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. లేదా ఎవరైనా 2-3 అడ్వైజర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే అది రైట్ అనిపిస్తే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీకు తెలియని చాలా పాయింట్స్ ఒక అడ్వైజర్ గా మాకు తెలుస్తాయి, ఇది రైట్ ఆ రాంగ్ అని మేము చెప్పగలుగుతాం. ఖచ్చితంగా. సో ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్ అంటే ఎవరైతే మీకు ఎలాంటి బయాస్డ్ గా కాకుండా ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే డెఫినెట్లీ మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ మిస్టేక్ అంటే ఎవరిని కనుక్కోకుండా మీకు తెలిసిన వాళ్ళు, బ్యాంక్ మేనేజర్లు, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పిన స్కీమ్లోని వీటిలోని ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది వాటిని అట్లానే సేవింగ్స్ అకౌంట్లోనే పెట్టుకుంటారు. అది అన్నిటికన్నా డేంజరస్. ఒక పక్క మీ డబ్బులు అయిపోతా ఉంటాయి, ఎక్కడ వెళ్ళిపోతున్నాయో ఎందుకు వెళ్ళిపోతున్నాయో కూడా మీకు తెలియదు. అండ్ సెకండ్ థింగ్, అవి గ్రో అవ్వవు. అండ్ ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగితే, ఆ బ్యాంకులో ఏమైనా అయితే మీకు వచ్చేది 5 లక్షలే, మొత్తం రాదు. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అలాంటి మిస్టేక్స్ అంటే సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ క్యాష్ రూపంలో పెట్టుకోవడం కూడా సేఫ్ కాదు. సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడాలు, బంగారాలు కొనుక్కోవడాలు సేఫ్ కాదు. మీకు కావాల్సింది, మీరు ఆలోచించుకోవాల్సింది, నెక్స్ట్ 10-15 ఇయర్స్కి నా దగ్గర ఉన్న కార్పస్ తోని నేను మా వైఫ్ ఇద్దరం ప్రాపర్ గా ఎలాగా ఉండగలగాలి అన్నది ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. అంతేగాని అకౌంట్ లో అంటే ఎక్కడైనా పెడితే పోతుంది అంటే, ఇది బాగా జాగ్రత్త పరులు అనమాట. అతి భయం ఉన్న వాళ్ళు, జాగ్రత్త పరులు ఏం చేస్తారంటే ఎక్కడ పెట్టినా డబ్బులు పోతాన్న భయంతో వాటిని సేవింగ్స్ అకౌంట్ లోనే పెట్టుకుంటారు. సో అది కూడా రైట్ కాదు. కంపల్సరీగా దానికి అంటే ఒక కార్పస్ మీ దగ్గరికి వస్తుంది అంటేనే ముందుగానే మీరైనా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళిపోతే ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. ఒకవేళ మీకు మీరు ప్లాన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 4 స్టెప్స్ ఉంటాయి ఆడ. దాంట్లోని 4 స్టెప్ మీరు అంటే వచ్చిన అమౌంట్ ఎంతైనా కానీ, అది 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఎంతైనా కానీ, కంపల్సరీగా రిటైర్మెంట్ ఏజ్ లో మనకి 4 అవసరాలు ఉంటాయి. ఆ 4 అవసరాలను తీర్చుకోవడానికి డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ బకెట్. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాలో తెలియదు, ఫ్యూచర్ లో పిల్లలు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. సో ఆ ఎమర్జెన్సీ కోసం మీ దగ్గర ఉన్న కార్పస్ లో తక్కువ ఒక 20-25% అయితే పక్కన పెట్టుకోవాలి. సో దట్ ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ ఆ ఏజ్ లో వచ్చేవి మెడికల్ ఎమర్జెన్సీ. సో అందుకోసం ఒక అమౌంట్ అయితే ఉండాలి ఒకవేళ, ఎందుకంటే దాని మీద డిపెండ్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు తర్వాత మీ గెట్ ఆన్ అవ్వడానికి. సెకండ్, మెడికల్ బకెట్ అని చెప్పేసి, అంటే మీ మెడిసిన్స్ పెరుగుతాయి, మీకు ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి. సో వాటి కోసం ఎవ్రీ మంత్ మెడిసిన్స్ కానీ వీటికని ఖర్చుల కోసం సపరేట్గా ఒక అమౌంట్ ఉంచుకోవాలి. అప్పుడే మీ లైఫ్లో అంటే ఫ్యూచర్లోని మిగిలిన వాటికి ఇబ్బంది, అంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మెడికల్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి, వాటికి తగినట్టుగా అమౌంట్ కొంత పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇన్కమ్ బకెట్, అంటే ఇప్పుడు రైట్ నౌ నాకు గెట్ ఆన్ అవ్వడానికి కూడా నాకు డబ్బులు కావాలి కదా, రిటైర్మెంట్లో నేను ఎక్కువ వర్క్ చేయలేను. సో ఇప్పుడు నా ఫ్యామిలీ గెట్ అవ్వడానికి, నా డైలీ ఎక్స్పెన్సెస్కి, నా మంత్లీ ఎక్స్పెన్సెస్కి కూడా మనీ కావాలి. దానికోసం ఇన్కమ్ బకెట్ అంటాం, దాంట్లో పెట్టుకోవాలన్నమాట. అంటే నా ప్రెసెంట్ నీడ్స్కి పెరగడానికి సరిపోయేలాగా. ఇంకొకటి గ్రోత్ బకెట్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నీడ్స్కి సరిపడినట్టు దాచుకుంటూనే ఫ్యూచర్లోని, ఇప్పుడు మీరు ఒక 10-15 ఇయర్స్ ఉంటే మీ తర్వాత వైఫ్ ఇంకొక 5-10 ఇయర్స్ ఉంటారు. సో అంతవరకు కూడా మీ దగ్గర ఉన్న మనీనే కాపాడాలి.
రైట్. ఫ్యూచర్లో పిల్లలు ఎంతవరకు చూస్తారో, ఎంతవరకు డిపెండ్ అవ్వడమో అన్నది పక్కన పెడితే, మీ దగ్గరకు వచ్చిన మనీని మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. రైట్. అవును. సో అందుకు ఆ గ్రోత్ బకెట్ అంటే కొంత మనీ మీకు ఫ్యూచర్లోకి ఉపయోగపడేలా గ్రో అవుతూ ఉండాలి. ఇలా 4 బకెట్స్లో కనుక డివైడ్ చేసుకొని సేవ్ చేసుకుంటే వాళ్ళ రిటైర్మెంట్తో వాళ్ళు హ్యాపీగా ఉండడమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ తర్వాత ఆ గ్రో అయిన అమౌంట్ ఏదైతే ఉందో మీ తర్వాత అది మీ పిల్లలకి ఇవ్వాలి. రైట్. అంటే మీరు వచ్చిన 100%లో 25% మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. మిగిలిన 75% మీకే అవసరం ఉంటుంది. రైట్. ఖచ్చితంగా. సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని రిటైర్మెంట్ అవ్వబోతున్న వాళ్ళు కానీ, రిటైర్మెంట్ కార్పస్ చేతిలో ఉన్న వాళ్ళు కానీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్ అంతా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా, అంటే ఉద్యోగం చేసినప్పుడు ఎంత ఇండిపెండెంట్గా, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నారో అంతే సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు రిటైర్మెంట్ కూడా గడపచ్చు. రైట్. నిజంగా ఇది ఒక రక్షణ కవచం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాత్రం ఖచ్చితంగా మీరు రమణి కాంటాక్ట్ అవ్వండి. ఒక మంచి అడ్వైజర్ ఎప్పటికీ ఉండాలండి. అప్పుడు మనం ఎటువంటి నష్టాలకు కూడా వెళ్ళిపోము. సో మన సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ రమా. థ్యాంక్ యూ.